దేవుడి విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా ఎక్కువ విశ్వసిస్తా. ఎందుకంటే ఏదో మన చేత చేయిస్తాడు, ఒకవేళ మనం తప్పుదారిన పడుతుంటే దారిలో పెడతాడు అన్నటువంటిది నాకున్న నమ్మకం, నాకున్న విశ్వాసం. అందుకని నేను ఆ దిశగానే ఆలోచిస్తాను. అలాగే చంద్రబాబు గారి విషయంలో కూడా ఆయన చేత చేయించడానికి ఏదో ఒక ఉద్దేశం ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆయన అపార భక్తుడు కాబట్టి ఆ భక్తితో ఉన్నటువంటి వ్యక్తిని తను సద్వినియోగం చేసుకుంటాడు. ఇవాళ దానికి అనుగుణమైనటువంటి కొన్ని అంశాలు కనబడతాయి. నెయ్యి, ఆవు పెంపకం, వీటి గురించిన పెద్ద చర్చ నడుస్తుంది. సరే, దానికంటే ముందు అనేక ఆలయాల్లో ఇప్పుడు దుర్గగుడి, సింహాచలం, ఇట్లా అనేక ఆలయాల్లో ప్రసాదపు నాణ్యతని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఇవాళ ఇది ఏకంగా తెలంగాణ దాకా కూడా వెళ్ళింది. వరంగల్ దగ్గర భద్రకాళి ఆలయంలో కూడా చెకింగ్. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి ప్రసాదాల నాణ్యత గురించినటువంటి చర్చ, ఆ ప్రసాదాల్లో వాడుతున్నటువంటి పదార్థాల గురించిన చర్చ, ఆ పదార్థాలలో కల్తీ ఉందా, బాధ్యతాయుతంగా ఉందా, అట్లాగే ఆ పదార్థాలు సక్రమంగా వినియోగిస్తున్నారా, నాణ్యత లేనివి వాడుతున్నారా, కల్తీవి వాడుతున్నారా అన్నటువంటి చర్చ ఎక్కడికక్కడ ఆలయాలలో తనిఖీలు చేసే పరిస్థితి వచ్చింది. ఎవరికి వాళ్ళు అప్రమత్తమైన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఆవు నెయ్యితో వాడుతున్నామన్నటువంటి రికార్డుల్లో చూపెట్టి ఆ కల్తీ నెయ్యి వాడుతున్నారా ఏంటి అన్నటువంటిది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో చర్చ రావడానికి కారణమైంది. మొత్తం మీద భగవంతుడు తన భక్తుడైనటువంటి చంద్రబాబుని ఇలాంటి ఒక మంచి పర్పస్ కోసం వాడారు అన్నది అర్థమవుతోంది. ఇప్పుడు ఈ మంచి విధానాన్ని చంద్రబాబు గారు బాధ్యతాయుతంగా వినియోగించి లడ్డూలు ఆల్రెడీ తయారు చేసిన దాంట్లో నిజంగా కలిపారా లేదా ఇప్పుడు కలపడానికి వచ్చినటువంటి వాటిలోనే ఉందా అన్నది రాజకీయాలకు అతీతంగా నిజాయితీతో బాధ్యతతో చెప్పాల్సి ఉంది. లేదు అంటే కనుక అది ఇప్పటికీ ఆ మనోభావం గాయపడ్డటువంటి భక్తులకి మాత్రం ఆవేదన అలాగే మిగిలిపోతుంది.